మనం రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా ఒరే జాగ్రత్తగా ఉండాలి, మనం ఇలా ఇలా చెయ్యాలి, మిత్రుల్ని సమీకరించుకోవాలి, అలాంటి మాటలు నువ్వేం అంటలేదు. పురుష ప్రయత్నం ఇది, అన్ని దేవుడే ఇచ్చేస్తాడు, ఏడు పట్టుకొచ్చే. మన ప్రయత్నం ఉండాలా, ఆ ప్రయత్నం మీద సెలవు అని ఆవిడ అడుగుతుంటే భీమసేనుడు వచ్చాడు. వచ్చి అన్నయ్య నాకు కడుపులో రగిలిపోతోంది ఈ విషయం, ఎప్పటి నుంచో ప్రస్తావించడం ఎందుకని ఊరుకున్నా. ఏ ధృతరాష్ట్రుడిదా దుర్యోధనుడి ముల్లె అనుభవించడానికి? తాత తండ్రుల రాజ్యం అన్నయ్య ఇది. మన తండ్రి పాండురాజు గారు దిగ్విజయ యాత్ర చేసి ధరామండలాన్నంతటినీ గెలిచి తీసుకొచ్చిన రాజ్యం. పాండురాజు గారికి కొడుకులు లేకపోతే దుర్యోధనుడికి వెళ్ళాలి. ధృతరాష్ట్రుడికి ముందు పుట్టిన వాడు కాడు కొడుకు, మన నాన్నగారైన పాండురాజుకు ముందు పెట్టాడు నువ్వు, అందుచేత రాజ్యం నీది. నీదైన రాజ్యాన్ని మాయాద్యూతంలో కబళించి అనుభవించడానికి వాళ్ళెవరు? మాటిచ్చానని కట్టుబడి వచ్చి అరణ్యంలో ఉండడానికి మన కర్మేమిటి? అన్నయ్య ధర్మం 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 అంటున్నావు కదా, నేను ఒక్క మాట చెప్తాను విను. పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షములలో 4వదైన మోక్షము 3 చేత పొందబడుతుంది, ధర్మార్థ కామముల చేత. కానీ ఈ ధర్మమునకు కామమునకు కూడా సాధనమైనది అర్థమే అన్నయ్య. ఓ కొత్త సిద్ధాంతం తెచ్చాడు భీమసేనుడు. అర్థం లేని ధర్మకామాలు ఎక్కడి నుంచి ఉంటాయన్నయ్య? చేతిలో రూపాయి లేదు, ఏమర్థం? ఏమి ధర్మాన్ని చేస్తావు నువ్వు? ఎక్కడి నుంచి ధర్మాన్ని ఆచరిస్తావు? ఉపవాసం చేయడానికి అర్థం ఉంది, ఎందుకంటే ఎలాగో లేదు కాబట్టి. ఏమీని పారణ చేయడానికి ధర్మం ఏది? పారణ చేస్తే కదా ఉపవాసం పూర్తవుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఎప్పుడు పూర్తవుతుంది? సూర్యోదయం అవగానే ద్వాదశి నాడు తినేయాలి. ఆయనకి ఏకాదశి నాడు ఉపవాసం చేయడానికి అర్థం ఉంది, ఆయన దగ్గర ఏమిటి? ఏమీ లేకపోవడం, అందుకని ఉపవాసం ఉన్నాడు. ద్వాదశి నాడు పారణ చేయడానికి అర్థం ఏది? తింటే కదా ఉపవాసం పూర్తయ్యేది, విరమిస్తే కదా ఉపవాసం. తినడానికి లేదు, ధర్మం ఎక్కడ నిలబడింది ఇప్పుడు అన్నయ్య? అర్థం లేని ధర్మం నిలబడుతుందా? నిలబడదుగా. మరి అర్థం రాజ్యం నువ్వు వదిలేస్తానంటావేంటి? ధర్మం ధర్మం అంటావేంటి? అర్థం లేని ధర్మం ఎలా నిలబడుతుంది? అర్థం లేని కామం ఎలా నిలబడుతుంది? ఏ రూపాయి లేదు, కోరికలు ఎందుకు? ఇంకా ఏ రూపాయి లేదు కాబట్టి కోరికలు అక్కర్లేదు. అసలు అర్థమే లేదు కాబట్టి ధర్మం ఊసేలేదు. ఇక మనం ఎందుకు పనికి వచ్చినట్టు అన్నయ్య? 3 పోయాయా మనకి? నువ్వేమో ధర్మం 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 అంటున్నావు, నేనంటున్నాను అర్థము లేని ధర్మకామములు పనిచేయమంటున్నాను. కాబట్టి అన్నయ్య నువ్వు బాగా పునరాలోచించు, అర్థాన్ని వదిలిపెట్టేయకూడదు అన్నయ్య. కానీ చిత్రం ఏమిటంటేనండి, ఎవరి వాదన వాళ్ళదే చాలా బలంగా అనిపిస్తుంది. కానీ ధర్మరాజు గారు చెప్పిన తర్వాత మాత్రం అబ్బో ధర్మమే గొప్పదనిపిస్తుంది. నరనుత నీ అనుజ్ఞగొని నాడ విరోధుల నెల్లబోరిలో సరభసవృత్తి నుక్కడగ చంపితిమేని మహోగ్ర కాననాంతరములను ఉండకుండా నతిదారుణ దుర్మృగ సంగమంబునంబరయకయుండగా మనకు బోలు నమందమన ప్రియంబుగన్. ఆనాడు మాయాద్యూతం జరుగుతుంటే రాజ్యమంతా ఓడిపోయిన తర్వాత ద్రౌపదీదేవిని వాళ్ళు అవమానించబోతుంటే నేను గదాదండం పట్టుకుని పైకి లేచాను. ఒక్కసారి తలలు పగలగొట్టేద్దాం అందరు వీనని. నువ్వేమన్నావు అన్నావు, ఆగిపోయాను. అలా అనకుండా ఉంటే అన్నయ్య ఈ పాటికి రాజ్యం మందే, అనుజ్యూతం లేదు. నీ వల్ల కదా వచ్చింది. ఏమిటి మనని మాయ చేసిన వాళ్ళు అంతఃపురాల్లో ఉన్నారు, ధర్మానికి కట్టుబడిన మనం మృగాల మధ్యలో అరణ్యంలో ఉన్నాం. ఏమిటన్నయ్యా ఈ ప్రారంధం? సమయాతిక్రమ భీతిని క్షమయాతులమైన మనల కౌరవులు పరాక్రమహీనులుగా తలతొరు సమరోత్సాహంబు విడిచి జడమతినున్నారు. అన్నయ్య మనం సమయానికి మనం ఇచ్చిన మాటకి కట్టుబడ్డాం. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం అయిపోతే తప్ప యుద్ధానికి వెళ్ళకూడదు అన్న నీ మాటకి కట్టుబడి మేము కూర్చున్నాం. బాగుంది అన్నయ్య, మేము కూర్చున్నాం. కానీ వాళ్ళేమంటున్నారు? కౌరవులు ధార్తరాష్ట్రులు ఏమంటున్నారు? మీరు చేతకాని వాళ్ళేం చేస్తారులే, మన్ని వాళ్ళు ఏమైనా చేయగలరు ఏమిటి? అందుకని చేత కాక మనం ఓడిస్తే వెళ్ళి ఉండండ్రా అంటే అడవుల్లో కూర్చున్నారంటున్నారు. అన్నయ్య, మనం సత్యానికి కట్టుబడినట్టుగా మన శత్రువుకి కనపడటం లేదు. మనం పరాక్రమం లేని వాళ్ళలా మనం వాళ్ళకి కనపడుతున్నాం. కనపడుతున్నప్పుడు ఎందుకన్నయ్య ఈ ధర్మం? ఎందుకు ఈ అక్కర్లేనితనం? వాడు చేతకానితనంగా భావిస్తున్నప్పుడు మన చేతనైనతనం ఏమిటో చూపిస్తే పోతుంది. తగిలి నిత్యంబు నేకాంత ధర్మనిరుతుడగుట యుక్తమే పురుషునకు, అట్టి వాని వెలయ నర్ధకామంబులు విడుచు ప్రాణ బిగుతు సుఖదుఖంబులు 2 విడుచునట్లు. అన్నయ్య, ధర్మం 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 అని ఒక్క ధర్మాన్నే పట్టుకుంటే
అర్ధకామములు రెండూ వాడిని విడిచిపెట్టేస్తాయి. ఆ మనుష్యుణ్ణి ఎలా విడిచిపెట్టేస్తాయో తెలుసా అన్నయ్య? ఒక్కసారి శరీరంలోంచి ప్రాణములు బయటికి వెళ్ళిపోయిన తరువాత ఇక ఆ శరీరమునకు సుఖము దుఃఖము అన్న రెండు ఉండవు. పట్టుకొచ్చి బూందీ నోట్లో పోసినా సుఖం లేదు, నిప్పుల మీద పట్టుకెళ్ళి కాల్చినా దుఃఖం లేదు. సుఖము దుఃఖము ఎలా ఉండవో ప్రాణములు పోయాక, అలాగే అర్థము పోయినటువంటి వ్యక్తికి ధర్మము కామము ఉండవన్నయ్య. కాబట్టి అర్థమునందు అనురక్తి ఉండాలి. తిరిగి రాజ్యమును సంపాదించుకోవాలనేటటువంటి కోరిక మనకి ఉండి తీరాలి. శత్రుల రాజి నోర్చుటయు సర్వభయంబుల పొందకుండగా ధత్రి పరిగ్రహించి ఉచిత స్థితి కాంచుటయున్ ప్రియంబుతో పాత్రులకర్ధమీగియును బ్రాహ్మణ పూజయుజువ్వే ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్. అన్నయ్య, అసలు క్షత్రియుడికి ధర్మాలేమిటి? శత్రుల నాజీ నోర్చుటయు, యుద్ధంలో శత్రువుల్ని పరిమార్చాలి. చేస్తున్నామా మనం? ధర్మం అన్న పేరుతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం, సత్యవాక్యానికి బద్ధులమయ్యామని. సర్వభయంబుల పొందకుండగా ధత్రి పరిగ్రహించి ఉచిత స్థితి గంచుటయున్, ఎవ్వరికీ భయం లేని స్థితిలో మనం ఈ రాజ్యాన్నంతటినీ కూడా పొంది ప్రజలను రక్షిస్తూ సమర్థవంతమైన పరిపాలన అందించాలి. అందిస్తున్నామా తెలిసి ఇక్కడే కూర్చున్నాం. రాజ్యాన్ని దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడు, ప్రజలు బాధలు పడుతున్నారు. ప్రియంబుతో పాత్రులకు అర్ధమీగియును, పాత్రులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటుంది, వాళ్ళు నిజంగా పొందవలసిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఏదో రూపాయో ఎంతో కొంత ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళకి ఇవ్వడానికి అర్థం ఉండాలి. ఆ చేతిలో ఇవ్వడానికి మన దగ్గర ఏం లేదు. వేల మంది బ్రాహ్మణులు వచ్చి అన్నం పెట్టమంటే స్పృహ తప్పిపోయావా లేదా? అప్పుడు మళ్ళీ ఆ మహానుభావుడు ఆదిత్యుడిని ప్రార్థన చేసి అక్షయ పాత్ర పొందావా లేదా? కాబట్టి అన్నయ్య, డబ్బు ఉంటే కదూ పాత్రత ఉన్నవాడికి ఉపకారం చేయడం. బ్రాహ్మణ పూజయు, వేదం చదువుకున్న బ్రాహ్మణుణ్ణి పోషించడానికి చేతిలో అర్థం ఉండాలా? ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్. అవి అన్నయ్య సరి అయినటువంటి ఉన్నతమైన గతులను పొందడానికి క్షత్రియ ధర్మాన్ని మనం అనుష్ఠించాలి. కానీ మనం అసలు క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టేశాం. విడిచిపెట్టేసి సత్యవాక్యానికి కట్టుబడ్డామన్న పేరుతో, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న పేరుతో వచ్చి నిష్కారణంగా అరణ్యంలో కూర్చున్నాం. నువ్వు ఆలోచించు అన్నయ్య, మనం పొరపాటు చేస్తున్నామేమో. కాబట్టి యుద్ధం చేద్దాం. నువ్వు ఓను. మనకి మిత్రులైనటువంటి రాజులు ఉన్నారు కొంతమంది. కృష్ణ భగవానుడి ప్రార్థన చేస్తే కొంతమందిని పంపుతాడు. ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు. యాదవ వృష్ణి వంశములకు చెందినటువంటి రాజులు ఉన్నారు. వీళ్ళందరినీ తోడుగా తీసుకుని సైన్యాల్ని పూంచుకుని మనం యుద్ధానికి వెడదాం దుర్యోధనుడి మీదకి. నువ్వు ఊ అనన్నయ్యా అన్నాడు. అంటే ధర్మరాజు గారు పరమ ప్రేమతో భీమసేనుడి వంక చూశాడు. అది ఆయన గొప్పతనం. ఏదో ద్రౌపదీదేవితో మాట వరసకి కోపం ఉండకూడదు ద్రౌపది అనడం కాదు. ఇన్ని మాటలు భీముడి చెప్తే ఎంతో సంతోషంగా భీమసేనుడి వంక చూసి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి ఎంతో సంతోషంతో చూసి, ఇన్ని ధర్మాలు చెప్పావురా నాన్న, ఎంత నీతి ఉందిరా నీ బుర్రలో, ఎంత ఆలోచించి మాట్లాడావురా నిజంగా నువ్వు, అన్నీ బాగున్నాయి. కానీ ఒరే, కొంచెం సద్భావనతో బాగా ఆలోచించవలసిన సమస్య తప్ప పరిష్కారానికి ఇంకొకలా పరిష్కరించబడేది కాదు సుమా అన్నాడు. సద్భావనతో ఆలోచించడం అంటే సత్యందు భావనతో, అంటే ధర్మబుద్ధితో ఆలోచిస్తే అన్నిటికన్నా ముందు గొప్పది మనం ఇచ్చిన మాటగా మనం కట్టుబడ్డాం. అదే లేనివాడు రాజైన తర్వాత ఎవడు నమ్ముతాడు? వీడు అలాగే అరణ్యవాసానికి వెళ్ళి వచ్చి వాళ్ళని కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడంటే 13 ఏళ్ల తర్వాత వస్తాడని వాళ్ళు అనుకున్నారు. ఈయన అకస్మాత్తుగా వచ్చి కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడు అని మిగిలిన ప్రజలు కూడా మన్ని అనుకరించడం మోసం చేయడానికి. ముందు సత్యనిష్ట అవసరం. బాగా తరచి ఆలోచించాలరా నాయన, తొందరపడకూడదన్నాడు. అలగగుణంబులందధికుడైన మహాత్ముడు రాగకోపమాయలబడి అక్షమావివశుడై అచిరాంశులతా విలాస చెంచలమగు లక్ష్మి కాసపడి సత్యము ధర్మము తప్పి సత్సభావలితగు వారి యొద్దతగు వాడయి సద్విధి ఉండనీర్చుని. నాయన, చిన్న చిన్న పెద్ద పెద్ద గుణములు కలిగినటువంటి వాడు చిన్న చిన్న విషయాల కోసం ఆశపడడం. అటువంటి అధికుడు రాగానికి కోపానికి వశుడైపోయి రాగద్వేషములకు వశుడై, రాగము కోపము అంటే రాగము ద్వేషము. రాగము అంటే నాకు ఇవ్వాలని కోరిక, ద్వేషము అంటే అది నాకు రాకపోవడానికి ఎవరు కారణమని వెతుక్కుని వాళ్ళ మీద తిరగబడ్డాం. ఈ రెండు అక్క చెల్లెళ్ళు పక్క పక్కనే ఉంటాయి. నాకేదో కావాలనుకోండి,
నేనేదో కావాలని ఆశపడిందాన్ని అవతలాయన ఇచ్చేసాడు అనుకోండి, పాపం నేను అనుభవించడానికి ఆయనేనండి కారణం, ఆయన మీద ప్రేమ పుడుతుంది. ఆయన ఇవ్వలేదనుకోండి, నేను అనుభవించకుండా పోవడానికి ఆయనే కారణం అండి కోపం పుడుతుంది. కాబట్టి పుడితే రాగం, పుట్టకపోతే కోపం. అది ధర్మరాజు గారి వాక్కు. ఒరే నాయన, రాగానికి కోపానికి తావిచ్చేటటువంటి రీతిలో ఆలోచించిన వాడు ధర్మాన్ని పట్టుకుని ఆలోచించిన వాడు కాదు. అలా ఎప్పుడు ఆలోచిస్తారంటే, ఏదో తళుక్కుమని ఆకాశంలో ఒక్కసారి మెరిసేటటువంటి మెరుపు తీగల చించలమైనటువంటి ఐశ్వర్యానికి ఆశపడేటటువంటి వాడు ధర్మాన్ని విడిచిపెట్టి అర్థమన్న పేరుతో వెంటబడతాడేమో కానీ, ధర్మమును ధర్మముగా ఉంచుకోవాలనుకున్నవాడు సత్యమునకు పెద్దపీట వేస్తాడు. కాబట్టి ఇచ్చిన మాటకి మనం కట్టుబడకపోతే రేపు సభాప్రవేశం చేస్తాం, ఎక్కడికైనా పెడతాం. వెళ్ళినప్పుడు సభలో పెద్దలు కూర్చుని ఉంటారు. కూర్చుని ఉన్నప్పుడు ఆ సభలో మీరు ఎక్కడ కూర్చున్నా మీరు పెద్దల సరసన కూర్చున్నారని అంటారు. ఆ సభ యందు మీరు కూడా ఉన్నారు కాబట్టి సభికులు, సభలో ఉన్నవారు అన్నప్పుడు పెద్దల సరసన మీరు కూడా కూర్చుని ఉన్నవారు. కూర్చుని ఉన్నప్పుడు ఆ అధికారం ఇదిరా అని అడిగాడు. ఏమని కూర్చుంటాను రా, రేపు ఎక్కడికైనా ఓ సభలోకి వెడతాం. మాట తప్పి సత్యానికే కట్టుబడని వాళ్ళం మనం. మాటకి కట్టుబడి ఎంత త్యాగమైనా చేసిన పెద్దలున్న సభలోకి వెళ్ళి ఎలా కూర్చుంటాం సమానంగా? మనం ఏ అర్హత ఉందని కూర్చుంటాం? మనమే రేపు సభ తీర్చి పెద్దరికానికి కూర్చుంటాం. మాట ఇచ్చి కట్టుబడని వాడు, మాట ఇచ్చి తప్పినవాడు తీర్పు చెప్పవలసి వస్తుంది. ఏమని తీర్పు చెప్తావు? ఏ ధర్మం ఉందని తీర్పు చెప్తావు? అసలు ప్రభుత్వం నడుపుదాం, ప్రభువుగా ఉందాం అనేటటువంటి నువ్వు ప్రభువుగా ఉండడానికి కావలసిన ధర్మం గురించి ఆలోచిస్తున్నావా? అది విడిచిపెట్టి అర్థం ఉంటే ధర్మం ఉండడం ఏమిట్రా? ధర్మం ఉంటే అర్ధకామములు అవే వస్తాయి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టిన అర్ధకామముల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదురా నాయన అన్నాడు. అంటే భీముడు అన్నాడు, అన్నయ్య నీ తాత్పర్యం అంతా ఏమిటి? మనం 13 సంవత్సరములు అరణ్యవాస అజ్ఞాతవాసములు చేస్తే తప్ప యుద్ధం చేయకూడదు, అది కదా. మనం అరణ్యవాసానికి వచ్చి 13 నెలలు పూర్తయిపోయింది. 13 నెలలు పూర్తయిపోయింది కాబట్టి కాలాన్ని గణన చేసేటటువంటి ఒక పద్ధతిలో 1 సంవత్సరానికి 1 నెలని ప్రమాణంగా తీసుకునేటటువంటి లెక్క ఒకటి ఉంది. ఆ లెక్క ప్రకారం అన్నయ్య ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఉన్నారని మన దగ్గరికి ధార్తరాష్ట్రులు రాలేదు కదా, అందుకని 12 ఏళ్ల అరణ్యవాసం 1 సంవత్సర అజ్ఞాతవాసం పూర్తయిపోయినట్టే. సంవత్సరాన్ని 1 నెలకి లెక్క కట్టిన విధానాన్ని తీసుకుందాం, అయిపోయింది అరణ్యవాస అజ్ఞాతవాసాలు. కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నయ్య, మాటకి కట్టుబడ్డాంగా, టైం అయిపోయిందిగా అంటే. పిల్లలు చూడండి, అమ్మ చక్కెర పొంగల్ వండి పెడితే అమ్మ పెట్టేస్తావా, అమ్మ పెట్టేస్తావా అంటాడు. తప్పు. నైవేద్యం పెట్టాక పూజ చేసుకుని నైవేద్యం పెట్టి నీకు ప్రసాదం పెడతానే అంటాడు. వాడు ఇంకా వెళ్ళి అమ్మ పూజకు కూర్చుని ఏదో, లేకపోతే అమ్మ అనడం ఎందుకు, మళ్ళీ ధర్మం తప్పి భారతం చెప్తూ నాన్నగారు పూజ చేసుకుంటున్నారు. అది మర్యాద కాదు లోకంలో. నాన్నగారు పూజ చేసుకుంటూ గంట కొట్టారు, అమ్మ నైవేద్యం పెట్టేశారేమో తెచ్చేయకూడదు. రే అది దేవతావాహనం రా, ఇంకా పూజ మొదలెట్టారు, ఆయన ఘంటానాదం చేశారు. అబ్బా అని కూర్చుంటాడు ఆయన. మళ్ళీ ఏ అగరత్తులో వెలిగించి ఘంటానాదం చేస్తాడు. అమ్మ గంట కొట్టేశారమ్మో పట్టుకొచ్చే పాత్ర అంటాడు. ఊరే అగరత్తులు వెలిగిస్తారా నాన్నగారు, ధూపం వేస్తున్నారు అందుకు ఆ గంట. మళ్ళీ నాన్నగారు గంట కొట్టారు, నాన్నగారు గంట కొట్టేశారు. ఊరే అయ్యుడ్డి తెస్తానుండు అంటూ. అలా గంట కొట్టినప్పుడల్లా నైవేద్యం అయిపోయిందేమోనని తొందరపడిపోయినటువంటి పిల్లాళ్ళ 13 సంవత్సరాలు ఎలాగోలా అయిపోయాయంటే చాలు వెళ్ళి విరుచుకు పడిపోదామని చూస్తున్నాడు భీముడు కదూ. అంటే భీముడి దృష్టి ఎలా ఉంది అంటే, పరాక్రమం మనది, వాళ్ళు పరాక్రమహీనులు, మనం వెళ్ళి కొడితే ఎంతసేపు 5 నిమిషాలు చచ్చిపోతారో 6వ నిమిషంలో పట్టాభిషేకం అని ఆలోచిస్తున్నాడు. ధర్మరాజు గారి దగ్గరికి పిలిచి అనునయంగా అన్నాడు, ఒరే నాన్న, నువ్వు మాట్లాడితే వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసేద్దాం అంటున్నావు కదా, నేను అలా ఆలోచించలేదని నువ్వు అనుకోవద్దు. నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను యుద్ధం గురించి. కానీ ఒక మాట చెప్తాను విను. శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు దురాదర్శులు అందరును మనకు ఆతతాయులు. మరి అంగభూ విభుడును భూరిశ్రవుడు మద్ర భూమిపతియు అదిగాగల వీరులు అవి జేయ విక్రములులసి తత్సహృదయులై ఉన్నవారు మన చేత జితులైన మనుజేషులెల్లను చని సుయోధను చేత సత్కరింపబడినవారు. ఒరే నాయన, నువ్వు అంటున్నావు కదా శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు
దుర్యోధనాదులు అంత తేలికగా చచ్చిపోయేంత పనికి మాలిన వాళ్ళు కారు. వాళ్ళు మహాశూరులు. వాళ్ళకి కూడా గదాయుద్ధం తెలుసు. వాళ్ళు కూడా యుద్ధంలో చాలా గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వాళ్ళు. అందులో ఆతతాయులు. వాళ్ళు ఎటువంటి తప్పుడు పనైనా చేస్తారు. ధర్మయుద్ధానికే నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు కారు. మరి అంగభూవిభుడును, అంగరాజ్యాన్ని పరిపాలించేటటువంటి కర్ణుడున్నాడు. అతన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు నిద్ర పడుతుండదురా. అంతటి బల సంపత్తి కలిగినటువంటి వాడు, అంతటి విలువిద్యా నిపుణుడు. భూరిశ్రవుడున్నాడు. మద్ర భూమిపతియు శల్యుడున్నాడు. ఆదిగాగల వీరులు అవిజేయ విక్రమములొలసి అపారమైనటువంటి విక్రమము కలిగిన వీళ్ళు చాలరన్నట్టుగా రాజసూయ మహాయాగంలో మన చేత ఓడింపబడిన రాజులందరూ మన మీద కక్ష పెట్టుకుని తత్సహృదయులై ఆ దుర్యోధనుడి పట్ల సహృదయం కలిగి మనని ఓడించాలన్న కీర్తి తెచ్చుకోవాలని అటు పక్కన చేరారు. చేరి అతని చేత సత్కరింపబడి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి యుద్ధానికి వస్తారు. కేవలం మన బలం సరిపోతుంది అనుకుంటున్నావా? సరిపోదు. అవతల స్వచ్ఛంద మరణ వరం ఉన్నవాడు భీష్ముడు తాతగారు. తనంత తాను చచ్చిపోతానంటేనే చచ్చిపోతాడు. సర్వసైన్యాధిపతిగా వస్తాడు. ధర్మం తప్పి ఇటు రాడు. మొదటి నుంచి ఆ ఇంట్లోనే ఉన్నాడు. అందుకని అట్టే పోరాడతాడు. భీష్ముడు వస్తాడు. గురువుగారు ద్రోణాచార్యుల వారు వస్తారు. గురుపుత్రుడు అశ్వత్థామ వస్తాడు. మరొక గురువు కృపాచార్యుల వారు వస్తారు. కర్ణుడు వస్తాడు. శల్యుడు వస్తారు. భూరిశ్రవుడు వస్తాడు. దుర్యోధనుడు వస్తాడు. వీళ్ళందరినీ ఓడించడానికి తగినంత బలపరాక్రమాలు మన దగ్గర ఉన్నాయా? నేను రెండు పక్షములలో ఉన్నటువంటి బలాబలములను పక్షపాతం లేని రీతిలో అంచనా కట్టాను. అంచనా కడితే నిస్సందేహంగా చెప్పాలంటే యథాస్థితి ఎందు వాళ్ళ బలం ఎక్కువే ఉంది. ఇప్పుడు భీష్మద్రోణాదులున్న కారణం చేత అంత తేలికేం కాదు వాళ్ళని నిహతుల్ని చేయడం. పడి కడంగి వాని ప్రస్తంబున ఆజి వేచి ప్రాణములను విడువనున్నవారు వారలెల్ల వసుధ ప్రసిద్ధులు వినగా అస్త్రశస్త్ర విద్యలందు. ఆ రాజులు రాజసూయంలో ఓడిపోయిన వాళ్ళందరూ అటు చేరారు. ఇంతమంది కలిసి యుద్ధానికి వస్తారు మన మీదకి. మనం ఉన్నది 4, నాతో కలిపి 5. ఇక కొంతమంది రాజులు, వాళ్ళ సైన్యం, అవతల వాళ్ళ పరాక్రమం అటువంటిది. అందుకని నాయనా నేను ఆలోచన చేస్తున్నాను రా, అందుకు తొందర పట్టలేదు. నాకు ఆ ఆలోచన లేక కాదు ఏ ప్రయత్నం చెయ్యాలని. నేను మనసులో ఆలోచన చేస్తున్నాను, మన బలం ఎలా పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాను. నేను మనసులో ఆలోచన చేస్తున్నాను, మన బలం ఎలా పెరుగుతుంది అని ఆలోచిస్తున్నానన్నాడు. అది ధర్మం ఎక్కడుందో అక్కడ ఈశ్వర కృప ఉంటుంది అని నేను రోజు 50 మాటలు అంటున్నాను కదా మీతోటి. వెంటనే వేదవ్యాస భగవానుని దర్శనమైంది. ఆయన కృష్ణాజినాన్ని ఉత్తరీయంగా వేసుకుని మహానుభావుడు కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ బయలుదేరి వచ్చాడు. వెళ్ళి ధర్మరాజాదులందరూ కూడా ఆయనకి నమస్కారం చేశారు. ఆయన ధర్మరాజుని గబగబా రహస్య స్థలానికి తీసుకెళ్ళాడు. ఓ పక్కకి ఏకాంత స్థలానికి తీసుకెళ్ళి, నాయనా నేను నీ బాధ అర్థం చేసుకున్నాను, నిజమే. ఇవాళ ధార్తరాష్ట్రుల పక్షంలో భీష్మ, ద్రోణ, కృప, శల్య, భూరిశ్రవ ఇటువంటి మహావీరులందరూ ఉన్నారు. వాళ్ళ పేర్లు తలుచుకుని బెంగపెట్టుకుంటూ కూర్చుంటే మీ బలం పెరుగుతుందా? పెరగదు. కాబట్టి నీకు ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని ఉపదేశం చేస్తాను. ఈ ప్రతిస్మృతి అనే విద్యని పెద్దవాడివి కనుక నీకు ఇస్తున్నాను. నువ్వు దీన్ని పుచ్చుకుని జపం చెయ్యి, విశేష తేజస్సు పొందుతావు. ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడికి నువ్వు ఉపదేశం చెయ్యి. అన్నగారివి కనుక గురువుతో సమానం. ఎందుకని తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం. తండ్రి ఆచార్యుడు, గురువు. కాబట్టి క్షత్రియులు కనుక ఉపనయనంలో గాయత్రి ఉపదేశం అన్నగారే చేస్తాడు తండ్రి లేకపోతే. కాబట్టి నువ్వు వెళ్ళి అర్జునుడికి ఉపదేశం చెయ్యి. అర్జునుడు ఆ ప్రతిస్మృతి విద్యని స్వీకరించిన వాడై ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల వైపుగా బయలుదేరుతాడు. ఈశాన్యం వైపుగా బయలుదేరి ఆ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆ పరమశివుడు ప్రత్యక్షమైతే కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ, ద్రోణ, కృప, శల్యాది మహావీరులందరినీ మట్టు పెట్టడానికి కావలసినటువంటి సమస్త అస్త్ర శస్త్ర విద్యలను మీకు కటాక్షిస్తాడు.
ఇలా కూర్చుంటే ఏమొస్తుందిరా నాయనా, అందుకని ఈ ప్రతిస్మృతి ఈ విద్యని స్వీకరించండి. మహాబలవంతులైన మీ 5 అన్నదమ్ములు ఇన్ని వేల మంది బ్రాహ్మణులతో కందమూలాల కోసం పళ్ళ కోసం అరణ్యమంతా గాలించేసిన కారణం చేత అరణ్యంలో ఇప్పుడు కాయలు పళ్ళు లేకుండా అయిపోయాయి. అరణ్యం అంతా చిన్నబోయింది. అందుకని ద్వైతవనాన్ని విడిచిపెట్టేయండి, మళ్ళీ కామ్యక వనానికి వెళ్ళిపోండి, అర్జునుణ్ణి బయలుదేరమనండి అన్నారు. వెంటనే మహానుభావుడు అర్జునుణ్ణి తీసుకెళ్ళి ఆ ధర్మరాజు గారు ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేశాడు. మహాతేజోవంతుడైనటువంటి అర్జునుడు వేదవ్యాసుని యొక్క వాక్కును అనుసరించి తపస్సు చేయడానికి హిమాలయ పర్వత ప్రాంతముల వైపుకి బయలుదేరుతున్నాడు. ద్రౌపదీదేవి వచ్చి ఆయనకి వీడ్కోలు ఇస్తూ ఒక మాట అంది. అవమానాసహమగు ఈ అవమ క్షత్రియ కులమునందిన్ కిట పుట్టువు గాకుండెడు తక్షమమవు బ్రాహ్మణ కులమునందు మయ్యడు నాకున్. ఓ అర్జున, నేను ఒక విశేషాన్ని కోరుకుంటున్నాను. అవమానాసహమగు ఈ అవమ క్షత్రియ కులంబునందు కిటపుట్టవు కాకుండెడు. ఏదైనా చాలా అవమానం కలిగితే ఆ అవమానాన్ని తట్టుకుని ఓర్చుకోవడానికి కావలసినంత క్షమాగుణం విశేషంగా ఉన్నటువంటి కులం కాదు క్షత్రియ కులం. పగపట్టుతుంది క్షత్రియ కులం. అవమానాన్ని సహించలేక ఎవడు అవమానం చేశాడో వాడిని పాడు చెయ్యాలనుకుంటుంది. అలాంటి కులంలో పుట్టాను నేను. మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఎంత అవమానం చేసినా క్షమించెయ్యగలిగిన బ్రాహ్మణ కులంలో పుట్టాలనుకుంటున్నాను అర్జున అంది. ఎందుకు ఈ మాట? అంత అవమానపడ్డాను. ఆ అవమానానికి తిరిగి ప్రత్యవమానం చేయడానికి ఇన్నాళ్ళు పట్టాక నువ్వు ఇంకా బయలుదేరుతున్నావు. ఎందుకు ఈ మాట? తీరా వెళ్ళిన తర్వాత ఏమిటి తపస్సు, ఎవడు పడతాడు ఈ కష్టమని తిరిగి వచ్చేస్తాడేమో. వాళ్ళందరూ మరణించకపోతే తన భర్తలకి సుఖం ఎక్కడిది? ప్రతిజ్ఞలు ఎలా నెరవేరుతాయి? ఎలా వస్తుంది మళ్ళీ భూమి? అందుకని రెచ్చగొడుతోంది ఆవిడ అర్జునుడిని. ఆ తపస్సు మీద పూనిక పొందేటట్టుగా ద్రౌపదీదేవి మాటలు గుర్తొచ్చి చెక్కు చెదరని గుండెతో తపస్సు చేసేటట్టు మాట్లాడింది. అరికృత దుష్పరాభవ మహార్ణవమగ్నుల మమ్మునందరం కరుణ సముద్ధరింపుము జగన్నుత అన్యులు పూనగాని ఈ భరము వహింప పూనిన అపార గుణోన్నతు నిన్ను దిక్కులున్ ధరణియు సోముడున్ అభము ధాత్రియు గాట్పును కాచుచుండెడెన్. ఓ అర్జున, మేమందరం ఆ ధార్తరాష్ట్రులు చేసినటువంటి మహావమానమనబడేటటువంటి సముద్రంలో మునిగిపోయి ఉంటే మమ్మల్ని పైకెత్తడానికి, విశేషమైనటువంటి అస్త్ర సంపద పొందడానికి, తపస్సు చేయడానికి నువ్వు బయలుదేరుతున్నావు. ఇంత మా అందరి కోసం తపస్సు చేయడానికి బయలుదేరుతున్నటువంటి నీకు దిక్కులు, భూమి, చంద్రుడు, ఆకాశము, భూమి, వాయువు సర్వకాలముల యందు రక్షించుచుండుగాక అని ఆయన ఎంత పెద్ద కర్తవ్యంతో వెడుతున్నాడో ఎన్నడూ విస్మృతికి రాకుండా ద్రౌపదీదేవి ఎక్కబొడిచి మరీ జ్ఞాపకం చేసి మంచి చెప్పి పంపించింది. బయలుదేరాడు అర్జునుడు. ఆ ఈశాన్య దిక్కుగా బయలుదేరి హిమవత్పర్వత ప్రాంతానికి చేరుకుని ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. అకస్మాత్తుగా మాట వినపడింది ఒకటి. ఓ సమస్త శత్రు సంహారకుడవైనటువంటి ఓ అర్జున, కదలవద్దు అని. ఏమిటి ఇటువంటి మాట వినబడిందని ఆశ్చర్యంగా చుట్టుపక్కల చూశాడు. ఒక చెట్టు కింద వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు కూర్చుని ఉన్నాడు. చూశాడు, ఎవరి వృద్ధ బ్రాహ్మణుడు ఎందుకు ఇలా అన్నాడు అనుకున్నాడు. ఆయన అన్నాడు, ఇది కేవలం అన్నిటినీ విడిచిపెట్టినటువంటి వారు వచ్చి కూర్చుని సత్వగుణంతో తపస్సు చేసుకునేటటువంటి పుణ్యభూమి. అటువంటి చోటికి ఈ మందర పర్వతం మీదకి నువ్వొచ్చి ఇక్కడ వాతావరణాన్నంతటినీ చెడగొడుతూ చేతిలో గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని కట్టుకుని తిరుగుతున్నావేమిటి? కాబట్టి నువ్వు ఇక్కడ ఉండక వెళ్ళిపో అన్నాడు. అంటే అర్జునుడు ఆ మాటని లక్ష్య పెట్టకుండా అడుగులు వేశాడు. సంతోషించినటువంటి ఇంద్రుడు తన యథార్థ రూపాన్ని గోచరింపచేశాడు. నేనే రా నాయనా ఇక్కడికి వచ్చింది, నీకు నేను పుణ్యలోకాలను ఇస్తాను, అమరత్వం ఇస్తాను, కాబట్టి నాతో నువ్వు దేవలోకానికి రావలసింది అన్నాడు. ద్రౌపదీదేవి అందుకు అంత జాగ్రత్తగా గుర్తు చేసింది. ఆయన అన్నాడు అర్జునుడు, నాకు అమరత్వం ఎందుకు, నాకు దేవలోకాలు ఎందుకు, నాకు కావలసినవి కావు. నా అన్నగారు, నా తమ్ముళ్ళు అరణ్యవాసం చేస్తూ ఎన్నో ఇక్కట్లలో ఉన్నారు. మా భార్య ద్రౌపదీదేవి ఇంత అవమానమును పొంది అక్కడ మాకు సేవ చేస్తోంది.
వీళ్ళందరూ అవమాన భారంలోంచి బయటికి రావాలి అంటే నేను పరమశివుడి గురించి నిశ్చలమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో దివ్యాస్త్ర సంపదని పొందాలి, కాబట్టి నేను తపస్సు చేస్తానన్నాడు. చాలా సంతోషించి అయితే అదిగో ఆ ప్రదేశంలో కూర్చుని తపస్సు చేయమన్నారు. ఆ మందర పర్వతం మీదకి వెళ్ళి చక్కగా తపస్సు చేయడానికి యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పక్కన మంచి పద్మసరోవరం, అందులో హంసలు కారండవములు మొదలైనటువంటి పక్షులు ఈదుతున్నాయి. అందులో అరవిరిసినటువంటి పుష్పముల యొక్క సౌరభము వచ్చి నాసాపుటములకు తాకి ఎంతో సంతోషాన్ని కల్పిస్తోంది. అక్కడ కూర్చుని నిశ్చలమైన మనస్సుతో పరమశివుడి మీద దృష్టి పెట్టి తపస్సు చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి తపస్సు యొక్క ప్రభావం చేత ఆయన శిరస్సు నుండి పుట్టినటువంటి ధూమము మేఘములై ఆకాశాన్నంతటినీ ఆవరిస్తే అక్కడ ఉండి తపస్సు చేసుకునేటటువంటి పెద్దలందరూ ఋషులు యోగ మార్గంలో కైలాస పర్వతానికి వెళ్ళి పరమశివుడి చెంత నిలబడి, అయ్యా అర్జునుడు చేస్తున్నటువంటి ఘోరమైన తపస్సు కారణంగా ఇవాళ ఆయన శిరస్సు నుంచి పుట్టినటువంటి తపోధూమములు ఆకాశమంతా కప్పేశాయి, అరణ్యమంతా కప్పేశాయి, కాబట్టి మీరు వచ్చి ఆయన యొక్క కోరిక తీర్చవలసింది అన్నాయి. నేను కూడా గమనించాను, తప్పకుండా వచ్చి అర్జునుడి కోరిక తీరుస్తానన్నాడు అని కాంచనాపర్ణాపఘనుడై మహోన్నత కార్ముకహస్తుడై కాలకంఠుడెరుకరాజయ్యే అద్రీంద్ర తనూజయు వనచరీభావంబు వరలదాల్చే కురుచ చేతులు మిడిగ్రుడ్లును గడుకొన్న తరటులు మరి చెంచుదలలు నమర తడవిండ్లు చేపట్టి తడయక ఎరకొలై ఆర్చుచు భూతమ్మూలాత్మ సతుల ఎరుక సతుల గావించి ఎరుకరాజు ముందటం పక్కియలా ఒక్క మొగిన నిలిచి అంత వేటనెబంబున అంధకారి కదలే తద్వనమెల్ల గ్రక్కదులుచుండా. ఆ పరమేశ్వరుడు వెంటనే ఓ కిరాత వేషాన్ని ధరించి ఆ జటాజూర్ణాన్నంతటినీ కూడా కట్టుకుని ఒక జింక చర్మాన్ని కట్టుకున్నటువంటి వాడై విశేషమైనటువంటి బలంతో కూడుకున్న శరీరంతో అమ్ముల పొదిని వెనకాతల కట్టుకుని చేతిలో ధనస్సు పట్టుకుని ఆ తలపాగ మీద పక్షి ఈకలు పెట్టుకుని తన చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాలు భూతగణాలు అన్నీ కూడా పొట్టి చేతులతో కూడుకున్నటువంటి ఎరుకల వారైతే వాళ్ళ యొక్క భార్యలందరూ కూడా చించితలైపోతే పరమశివుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నటువంటి పార్వతీదేవి ఒక ఎరుకల సానిగా మారిపోతే ఆమె పక్కన నిలబడి ఉంటే అప్పుడు వనచరీభావంబు వరలదాల్చే ఆమె అరణ్యములలో తిరిగేటటువంటి ఒక కిరాతుని యొక్క భార్యారూపాన్ని పొందితే వీళ్ళందరితో కలిసి ఆ భూతగణాలన్నీ పక్కన ముందు వెనక నడిచి వస్తుంటే ఆయన నడిచి వెడుతూ ఆ అరణ్యంలో వెడుతుంటే ఆ అరణ్యంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటేట అలబలమంది ఎందుల మృగావళియున్ విహంగంబులున్ భయాకులగతి పొంది మూగలును కుంటులు చీకులునైన ఎట్టులై యులియకయున్నచో నడగియుండ కిరాత బలంబుతోడ పింగళనయనుండు మీశ్వరుండు కవ్వడి డాయగ వచ్చే జెచ్చెరన్. ఆ పింగళనయనుండు ఎర్రని కన్నులున్నటువంటి పరమేశ్వరుడు, ఆ ఉమేశ్వరుండు పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడు ఆ అరణ్యంలో వేటకై వెడుతున్నవాడిలా వెడుతుంటే ఎక్కడ పక్షులు కదలడం మానేసేయట. ఎందుకని? వాటికో లక్షణం ఉంటుంది, ఎక్కడైనా ఠామ్ అని చప్పుడు వచ్చిందనుకోండి అన్ని అరుస్తూ లేచిపోతాయి చెట్ల మించి, ఎవరో కొడుతున్నారు వాటిని. కిరాతులు వస్తుంటే అవి ఆకుల చాట్న ఒదిగి ఉండిపోతాయి, ఎందుకంటే గురి చూసి కొడతారు వాళ్ళు, ఎగురుతున్నదాన్ని కూడా కొడతారు. అందుకని ఎగరడం మానేసి ఒదిగిపోయి ఉండిపోయేట. ఎంత ఎలా ఉండిపోయాయంటేట మృగావళియున్ విహంగంబులున్, ఆ విహంగములు, ఆ తర్వాత మృగావళి అంటే జంతువులు, పక్షులు జంతువులు కూడా కదలడం మానేసేయట. ఎందుకని? జంతువు కనపడినా కొడతారు, పక్షి కనపడినా కొడతారు వాళ్ళు. అవి కదలనట్టు అలా ఒదిగిపోయి ఎక్కడివక్కడివి ఎక్కడ ఏది కనపడితే దాని చాట్న దాక్కుని ఉండగా ఏదో మూగుల కుంటుల చీకుల ఎట్లు నోరు లేని వాటిలా అరవడం మానేసాయి, కుంటుల నడవలేని వాటిలా ఏవి నడవడం మానేసాయి, ఎగరడం మానేసాయి, కళ్ళు లేని వాటిలా ఏవి బయటికి ఇలా తల పెట్టట్లేదు, దేని చాట్నో నక్కి కూర్చున్నాయి. అరణ్యం అంతా ఒక్కసారి పక్షుల కదలికలు, మృగాల కదలికలు, అరుపులు, కేకలు అన్నీ ఆగిపోయి బయలుదేరి పరమశివుడు నడుస్తున్నాడు. ముందు నడిచి తన దగ్గర ఉన్న
భూతగణాల్లో ప్రమదగణాల్లో ఒక అసురుణ్ణి పిలిచి, ఒరే నువ్వు మూకాసురుడనేటటువంటి వాడివి, నువ్వు వెంటనే అడవి పంది వేషాన్ని పొంది అదిగో తపస్సు చేసుకుంటున్నటువంటి అర్జునుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. వాడు పెద్ద అరుపు అరుస్తూ అడవి పంది పరిగెత్తింది. వెంటనే ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి అర్జునుడు లేచి గాంధీవంలో బాణాలు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని ఆ అడవి పంది మీదకి వేశాడు. ఈయన ఇట్నుంచి బాణం వేశాడు, కిరాత రూపంలో ఉన్నటువంటి పరమశివుడు అట్నుంచి బాణం వేశాడు. బాణాలు రెండు పక్కలా తగిలాయి. తగలగానే అది గిరగిరా తిరిగి కింద పడిపోయి అంతర్ధానం అయిపోయి. అయిపోగానే కిరాత వేషంలో ఉన్న పరమశివుడు వచ్చాడు. ఏమిరా నీకు వేట నియమం తెలియదా? నేను బాణం వేసినటువంటి అడవి పంది మీద నువ్వెందుకు బాణం వేశావన్నాడు అర్జునుడు. అదే మాట నేను అడుగుతున్నాను, నేను బాణం వేసిన పంది మీద నువ్వెందుకు బాణం వేశావన్నాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడే నిర్జిస్తాను, యుద్ధం చేస్తాను, కాసుకో అన్నాడు అర్జునుడు. తన గాంధీవాన్ని పట్టుకున్నాడు, అక్షయ బాణతూణీరాల్లోంచి బాణాలు తీస్తున్నాడు, సంధిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. ప్రతిఫల దర్పభంజనుడు పార్థుడు దారుణ బాణవర్షమున్నతి అతివీరుడై కురిపినన్ పరముండు మహాంబువృష్టి పర్వతము గ్రహించునట్లు బలవంతుడు దాని గ్రహించి పోరా అక్షతతనుడయ్యే వాని నతిగర్వితో పార్థుడు సూచి ఆత్మలో. బాణ పరంపరలు వర్షం కురిపించినట్లుగా కురిపిస్తున్నాడు అర్జునుడు. మహాపర్వతం మీద వానబడితే పర్వతం ఎలా తీసుకుంటుందో అలా అన్ని బాణాలు ఆయన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్క బాణం తగలటం లేదు, నెత్తురు కారట్లేదు. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇతడు సురేంద్రుడుండే, పరమేశ్వరుడుండే, ధనేశుడుండే కాక అతుల బల ప్రభావయుతుడు అన్యుడు కాక ఒరుడైన మద్భుజావితత ధనుర్విముక్త శరవేగము పోర సహించి యుట్టుల క్షతుడు నమూర్ఛితుండనయి కంపమముందక యుడ్డనేర్చునే. ఇతను దేవేంద్రుడో, పరమేశ్వరుడో, కుబేరుడో, లేకపోతే ఏమైనా అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి ఇతర దేవతా స్వరూపమో కాకుండా ఉంటే నేను వేసినటువంటి ఈ బాణాల ధాటికి ఎప్పుడో పడిపోవలసినటువంటి వాడు ఇంకా తట్టుకు నిలబడగలిగాడంటే ఇతడు సామాన్యుడు కాడే అనుకుంటున్నాడు. ఈలోగా గబగబా పరిగెత్తుకొచ్చి తన గాంధీవాన్నెత్తి కొట్టబోయాడు. ఎందుకని అక్షయ బాణతూణీరాలు అంతర్ధానం అయిపోయి. ఇదేమిటి అసలు బాణాలు తరిగిపోవడం అన్నది లేనటువంటి అక్షయ బాణతూణీరాల్లో బాణాలు అయిపోయాయి. పైగా తూణీరాలు అదృశ్యమైపోయాయి. కోపం వచ్చి గాంధీవాన్నెత్తి ఒక్క ప్రహారం చేయబోయాడు. గాంధీవం అదృశ్యమైపోయింది. కోపం వచ్చి మొలలోంచి కత్తి తీసి ఆ కత్తి పెట్టి పరమశివుని యొక్క తల మీద కొట్టబోయాడు. ఆ కత్తి కూడా ఆయన శరీరంలోకి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయి ఇలా కాదని భయపడతాడేమో అని చూశాడు పరమశివుడు. క్షాత్రధర్మంతో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఎవరి శరీరంతో తన శరీరాన్ని కలుపుతున్నాడు? ఆయన గుండెలతో తన గుండెలు కలుపుతున్నాడు. ఆయన చేతులు పట్టుకుంటున్నాడు, తొడలు పట్టుకుంటున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. పరమతేజోవంతమైనటువంటి దివ్య శరీరమైన పరమశివుని యొక్క శరీరంతో పార్థుని యొక్క శరీరము కలుస్తూ కలియబడుతున్నాడు. కలియబడుతుంటే ఆయన శరీర స్పర్శ తగులుతోంది. హరుబెనగి పట్టుకొని భీకరబలుడు అర్జునుడు ముష్టి ఘాతంబుల సంగర మొనరించెను వనచరువరులాతని శౌర్య గౌరవము పొగడిరెదన్. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాలు ఆశ్చర్యపడిపోయేటట్టుగా ఎగిరి మీదపడి మల్ల యుద్ధంలో పరమశివుణ్ణి పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. తన దివ్యగాత్రమున అర్జును గాత్ర నిపీడ చేసే చూలధరుండు అంతన మూర్ఛవోయి పీడితతనుడై పార్థుండు ధరణీ తలమున పడియన్. ఆ పరమశివుడు తన శరీరంతో అర్జునుడి యొక్క శరీరాన్ని గట్టిగా అదిమి పట్టి భూమి మీద పడేస్తే పరమశివుని యొక్క శరీర తాకిడికి అర్జునుడు స్పృహ తప్పిపోయి నేల మీద పడిపోయాడు. పడిపోగానే పరమశివుడు తన దివ్యమైనటువంటి దర్శనాంతో నిలబడ్డాడు. కిరాత రూపాన్ని విడిచిపెట్టి తన యథార్థ స్వరూపంతో నిలబడ్డాడు. వరదుడు పార్థు శౌర్య విభవంబున కాతని ధైర్యవృత్తి కన్నదురుగమిచ్చి సన్నిహితుడయ్యే జటామకుటేందురేఖయున్ కరమున శూలమున్ గరళ కాలగళంబు బృహత్ గజాజినాంబరము తృతీయలోచనము పన్నగహారము ఒప్పుచుండగన్. ఆ పరమశివుడు కిరాత వేషాన్ని విడిచిపెట్టి నిలబడితే ఎదురుగుండా పెద్ద జటాజూటం, అందులో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ, కరమున శూలమున్, చేతిలో శూలం, గరళకాలగళంబు,
ఆ హాలాహలాన్ని భక్షించడం చేత నల్లబడినటువంటి ఆ పరమశివుని యొక్క తెల్లని కంఠం, దానికి తోడుగా బృహత్ గజాజినాంబరము, పెద్ద ఏనుగు యొక్క చర్మాన్ని ఒలిచి కట్టుకుని ఉన్నాడు కృత్తివాసుడై. కాబట్టి ఆ ఏనుగు తోలు కట్టుకున్నవాడై తృతీయలోచనము, మూడవ కంటితో కన్నగహారము, మెడలో పెద్ద పావుని హారంగా వేసుకుని యథార్థ స్వరూపంతో పరమశివుడు ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. ఒక్కసారి అర్జునుడికి మళ్ళీ ప్రజ్ఞ వచ్చేటట్టుగా అనుగ్రహించాడు. అనుగ్రహించగానే అర్జునుడు కళ్ళు విప్పి చూశాడు. నేల మీద పడి ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి వాడు పరమశివుడు. ఆయన దర్శనం కోసమే తన తపస్సు చేయడానికి వచ్చాడు. అటువంటి మహానుభావుడితో యుద్ధం చేసి ఆయన శరీరాన్ని పట్టుకుని పెనగాడు. ఇటువంటి మహానుభావుడితోట యుద్ధం చేశాననుకున్నాడు. దండక సాహిత్యం అని మన సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియ. మనసు ఆనందంతో పొంగిపోతే తను దర్శనం చెయ్యాలనుకున్నటువంటి పరమేశ్వరుడే తన కంటి ఎదుట ప్రత్యక్షమై కనబడితే వాక్కులు ఆనందంతో ఆగక ఒక్కసారి పొంగి పొరలి బయటికి వచ్చేస్తే దండకంగా అర్జునుడి యొక్క నోటి వెంట వచ్చింది. నన్నయ్య గారు పరకాయ ప్రవేశం చేసి ఆ ఆనందాన్ని, పరమశివ దర్శనాన్ని తాను అనుభవించి ఇచ్చినటువంటి దండకం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతు నిన్ను భావింతురీశాన సర్వేశ్వర శర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబున్ మహావాయు ఖాతాగ్ని సోమార్కతోయంబులం చేసి కావించి సంసార చక్రి క్రియాజంత్రవాహుండవైతాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకే రుహద్యాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయ భవ్యసేవ్య భవ భర్గ భట్టారక భార్గమాగచ్చ కుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన లలాటేక్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబునన్ సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్రా సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః అని దండకం చేశాడు. శ్రీకంఠ అని మొదలుపెట్టాడు. ఆనాడు లోకాల్ని రక్షించడానికి గరళాన్ని పానం చేసినటువంటి శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియ విష్ణువుకి ప్రియమైనటువంటి వాడా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష అందరిలా కాకుండా మూడు కన్నులున్నటువంటి వాడా నీ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఎవరికి సాధ్యం? దక్షాధ్వరధ్వంసక దక్షుడు చేసినటువంటి యజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేసి లోకానికి మళ్ళీ శివుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో చాటి చెప్పినటువంటి వాడా దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర మహానుభావ నీ యొక్క దర్శనం నిన్ను తెలుసుకోవడమే చాలా గొప్ప విశేషమైనటువంటిదని మహాజ్ఞానులైనటువంటి వారు నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అష్టమూర్తులుగా ఉండేటటువంటి వాడా ఈశాన సర్వేశ్వర శర్మ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహీవాయు ఖాతాగ్ని సోమార్కతోజంబులం చేసి కావించి సంసార చక్రిక్రియాయంత్రవాహుండవైతాది దేవాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకే రుహద్యాన డిండీర దానానుభూతిన్ సదా తృప్తులైరవ్యయ. ఓ
ఓ పరమశివ, మీ యొక్క పాదముల యందు అష్టమూర్తి తత్వంతో ఉండేటటువంటి మిమ్మల్ని సేవించి సంసారం అనేటటువంటి చక్రమునందు పడి తిరిగి 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 ఎట్టకేలకి మీ జ్ఞానమును పొందినటువంటి వారై ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి ఓ మహాతేజోనిధి, మూడవ కన్ను కలిగినటువంటి వాడా, యతీంద్రులు యతాత్ములు మీ యొక్క పాదపంకజములను ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. గంగను ధరించినటువంటి వాడా, ఒంటి నిండా భస్మాన్ని అలుదుకున్నటువంటి వాడా, నీ ప్రసాదం చేత కదయ్యా గీర్వాణులు గంధర్వులు అందరూ కూడా అటువంటి స్థితిని పొందారు. అటువంటి పరమేశ్వర, ఇంద్రుడంతటి వాడికి శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర, మీ అనుగ్రహంతో వాళ్ళందరూ శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందగలిగారు. అటువంటి ఓ పరమేశ్వర, నాకు దర్శనమిచ్చావు, ధన్యుణ్ణి. నాకు కూడా అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః. ఓ పరమేశ్వర, నాకు కూడా నా కోరికని తీర్చి నన్ను కటాక్షించు అన్నాడు. అంటే ఎంతో సంతోషించినటువంటి పరమశివుడు, నాయన ఈ భూమండలంలో దేవతల్ని కాని రాక్షసుల్ని కాని మనుష్యులను కాని జయించగలిగిన వాడు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కడివే. ఇంతమందిని గెలుస్తావు. నీ అపారమైనటువంటి పరాక్రమానికి నేను ఎంతో సంతోషించాను. అంటే నీ వంటి మహానుభావుడు ప్రత్యక్షమైతే తెలుసుకోలేక నీతో మల్లయుద్ధం చేసి నీ శరీరంతో నా శరీరాన్ని కదిపి నిన్ను గుద్దులు గుద్దాను, పట్టుకున్నాను, నా తప్పు మన్నించమని అడిగాడు. నీ తప్పు మన్నించాను, దాన్ని మనసులో పెట్టుకోలేదు. కాబట్టి నీ లోకాతీత పరాక్రమం నాకు నచ్చింది. నువ్వు నరనారాయణులలో నరుడు అనబడేటటువంటి ఆది ఋషివి. అందుకే ఇంతకుముందు నువ్వు నన్ను కొట్టడానికి పట్టుకొచ్చినప్పుడు గాంధీవాన్ని అదృశ్యం చేశాను. ఆ గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. దానితో పాటుగా నువ్వు కోరుకున్న పాశుపత మహాస్త్రాన్ని నీకు అందజేస్తున్నాను. ఈ పాశుపత మహాస్త్రాన్ని ప్రయోగం చేస్తే లోకాలన్నీ లయమైపోతాయి. ఈ పాశుపతాన్ని ప్రయోగం చేసినట్టయితే కొన్ని లక్షల ఈటెలు గుదియలు కత్తులు వాటిలోంచి పుడతాయి. ఆ పాశుపతాస్త్రం ముందు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ఇటువంటి వీరులెవ్వరూ కూడా నిలబడలేరు. అంతటి గొప్ప అస్త్రాన్ని ఇవాల్టి రోజున నీకు సమంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలతో నీకు ఇస్తున్నాను. అర్జున, నీకిదే ఆశీర్వచనం. ఇక కర్ణుడు నీ ముందు నిలబడలేడు. కర్ణుడు నీ చేతిలో మరణిస్తాడు. కాబట్టి నువ్వు కోరుకున్నటువంటి వరం నీకు లభించింది. ఇవాళ ఈ భూమండలంలో నిన్ను మించినటువంటి వీరుడు లేడు. అంత గొప్ప పాశుపతాస్త్రాన్ని నీకు ఇస్తున్నానని ఆయనకు అందించి పరమశివుడు అంతర్ధానమయ్యాడు. ముక్కంటిని ముట్టుకున్నాను, శివ దర్శనాన్ని పొందాను, చరితార్థుడనయ్యాను. పాశుపతాస్త్రాన్ని పొందాను. నా అన్నగారి తమ్ముళ్ళ యొక్క కోరిక తీరుస్తాను. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అరివీర భయంకరులైనటువంటి వీరుల్ని పడగొడతాను. మళ్ళీ భూమండలాన్ని సాధించి నా అన్నగారికి పట్టాభిషేకం చేస్తానని ఎంతో సంతోషించినటువంటి అర్జునుడు ఆ పరమశివ దర్శనం చేత కలిగినటువంటి గగుర్పాటుని పునఃపునః పొద్దుతూ పరమ సంతోషంతో ఆ మందర పర్వతం మీద నిలబడినటువంటి సన్నివేశం దగ్గర ఇవాళ ఆనంద ఘట్టం దగ్గర మనం ఆప్ చేసి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకొని మిగిలినటువంటి కథాక్రమాన్ని కృష్ణ భగవానుడు అనుగ్రహించి పలికించినంత మేర పలుకుతాను.